సింగరేణి కార్మికులకు కేసీఆర్ అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికులను ఆదుకోవడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు భట్టి విక్రమార్క. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. రుణమాఫీ జరగలేదని బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. ఈ ప్రాంతవాసులకు ఉపాధి కల్పించాలి. ఈ ప్రాంతం మళ్ళా దేశవ్యాప్తంగా మనము ఇక్కడ ఉన్న మా పవర్ జనరేషన్కు సంబంధించిన ఎన్టీపీసీ వెలుగులు జిమ్మిన దానికి సంబంధించి జెన్కోకు సంబంధించిన వెలుగులు జిమ్మిన ఈ ప్రాంతానికి సంబంధించిన మా అన్న తమ్ముడు పనిచేస్తేనే దేశవ్యాప్తంగా కరెంట్ వచ్చే విధంగా నిరంతరం ఉండిపోవాలని రాజ్ ఠాకూర్ గారు అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు ఒక ఆలోచన చేస్తూ ఒక ప్రక్రియ భాగంలో ముందుకెళ్ళి ఈరోజు బట్టి గారిని ఒప్పించి మెప్పించి 8,000 పై చిలుకు కోట్లతో ఈరోజు వారు మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకటన చేయటం అనేది ఇక్కడున్న మా సోదరుడు రాజ్ ఠాకూర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నానంటే అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి. ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు అభివృద్ధి చేసినప్పుడే నేను శాసనసభ్యుడిగా ఉంటానని కాంక్షించి ముందుకెళ్లిన నాయకుడిగా నిలిచిండు. ఒక రూరల్ టెక్నాలజీ సెంటర్ అని సాఫ్ట్వేర్ సంస్థను తీసుకొచ్చాలని ఆలోచన చేసినాం. ఆ క్రమంలో ఆ సందర్భంలో మీటింగ్లో మా రాజ్ ఠాకూర్ గారు ఉన్నారు. మేము బిల్డింగ్ ఇస్తామని చెప్పి ఆ సాఫ్ట్వేర్కు సంబంధించిన సంస్థకు సంబంధించిన యజమాని చెప్పి ఈరోజు రామగుండంలో ఒక నెల రోజుల లోపల 100 మందితో ఉద్యోగాలు ఇచ్చే ఒక సంస్థను ఏర్పాటు చేయబోతా ఉన్నాము. ఆనాడు పెద్దలు వెంకటస్వామి గారు కావచ్చు, శ్రీపాదరావు గారు కావచ్చు, మళ్ళీ ఇలా డాక్టర్ బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారి యొక్క ఒక చొరవతో ఇలా ఇక్కడి ఒక పెద్ద సంస్థ మన భవిష్యత్తుకు ఒక మార్గదర్శకంగా మరొకసారి ఈ పట్టణంలో ఇప్పుడే ఫౌండేషన్ వేసుకున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, రేపు పొద్దున స్టేడియం కూడా అడిగినారు. అనేక రకాలుగా అభివృద్ధి చేయాలనే జీలున్నటువంటి శాసనసభ్యుడిగా మీ రామగుండం ప్రాంతానికి ఒక యువజన కాంగ్రెస్ మిత్రుడిగా ఎప్పుడు అహర్నిశలు ఎవరు కనబడ్డా ఇప్పుడు కూడా అడుగుతాను 30 బస్సులు. నేను ఇప్పటికే చెప్పినా తప్పకుండా ఈ ఉమ్మడి జిల్లా ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు, తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్ఐ నాయకుడిగా ఎదిగినటువంటి సంబంధం అనేక సార్లు ఈ ప్రాంతంలో ఉద్యమాల్లో అనేక సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. తప్పకుండా మీరు కోరినటువంటి బస్సులన్నీ కూడా అతి తొందరలో ఇస్తాననేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, నేను గత 6-8 నెలల నుంచి రాజ్భాయ్ తోటి ఇంటరాక్ట్ చేస్తున్న కొద్దీ ప్రతిరోజు పవర్ ప్లాంట్ తీసుకురావాలని చెప్పి పట్టు వదలని విక్రమార్కుడు లెక్క ఎప్పుడు అదే మాట్లాడుతుండే. ఈరోజు అది నిజమవుతుందని చెప్పి చాలా ఆనందంగా ఉన్నది. మన రామగుండ ప్రజలందరికీ ఒక ఇంత చక్కటి శుభవార్త ఈరోజు మీ అందరితోటి పంచుకొని, ఈరోజు పెద్ద ఎత్తున మంత్రివర్యులు 3 మంత్రులు వచ్చి మనకు ఈరోజు ఈ పవర్ ప్లాంట్ ఎట్టి పరిస్థితిలో అతివేగంగా పూర్తి చేద్దామని చెప్పి ఈరోజు మీటింగ్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ పవర్ ప్లాంట్ ద్వారా దాదాపు 2,000 మందికి ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పి ఈ శుభవార్త మీ అందరి ముందు ఈరోజు తెలుపుతూ, ఇప్పుడు ఏదైతే పెన్షన్ స్కీమ్ కూడా నడుస్తుందో దాన్ని రివైజ్ చేసి మరి కాంట్రాక్ట్ కార్మికులకు, పర్మనెంట్ కార్మికులకు రివైజ్ చేసి పెంచాలని చెప్పి రిక్వెస్ట్ ఉన్నది. దీని మీద కూడా ఖచ్చితంగా కృషి చేసి అయ్యేలాగా చేస్తామని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఎన్ని కష్టాలు వచ్చినా రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పినారు. దాని మాటకు కట్టుబడి ఉండి ఈరోజు రైతుల రుణమాఫీ కూడా చేసినారు. ఒక శాసనసభ నియోజకవర్గంలో 10,000 కోట్ల అంచనాతో ఒక పవర్ ప్రాజెక్టు ప్రారంభం చేయబడడం అనేది ఏదో అంటారు కదా, నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఏదైతుందో మా మిత్రుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగే
ఆయన శాసనసభ్యుడిగా గెలిచి ఇవాళ ఏదైతే ఈ ప్రాంతానికి ఏదైతే వారికి ప్రజానికి కల్పించినటువంటి ఒక అవకాశానికి వారు రుణం తీర్చుకున్నారు. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉపాధి కల్పించారు. ఒక సింగరేణి కాలరీస్ అని చెప్పంటూ నేను ఆనాటి నుండి ఈనాటి ఒక దశాబ్దాల తరబడి నుండి ఏదైతుందో ఇలా గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ యువత ఇవాళ దేశాలు పోతున్నారు. ఆనాడు మనకు ఉన్నటువంటి ఏకైక ఉపాధి ఈ సింగరేణి కాలేజ్, ఈ సంస్థ నేను కాపాడుకోవాలని చెప్పంటున్నాను. ఈ సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తుందో దీన్ని మరింత పెట్టుబడులు పెంపొందించబడే విధంగా ఏ సింగరేణి యాజమాన్యంతో పెట్టుబడి పెట్టించే కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందో ఇందులో ప్రైవేట్ యాజమాన్యంలో నిర్మింపబడే కళాశాలల్లో ఆ ప్రైవేట్ యాజమాన్యానికి ఏ విధంగానైతే మరి సీట్లకు అడేవి చేయబడి ఉంటాయో మా సింగరేణి కార్మికుల బిడ్డలకు ఏది ఇస్తుందో ఆ మెడికల్ కళాశాలలో కనీసం ఒక 25% సీట్లు ఏదైతుందో వాళ్ళ పిల్లలు కల్పింపజేయబడే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఈ ప్రాంత సమస్యలన్నీ చెప్పినప్పుడు నేనున్నానని ప్రభుత్వం వస్తే అన్ని పనులు చేపిస్తామని చెప్పిన శ్రీధర్ అన్న ఇలా ప్రతిరోజు శాసనసభ్యుడిగా ఎన్నుకున్న తర్వాత ఈ ప్రాంతానికి కావలసిన అభివృద్ధి పనులలో దాంతో పాటు రామగుండంలో 1x800 కావాలి, మా ప్రాంతానికి లిఫ్టులు కావాలి, రామగుండానికి పూర్వ వైభవం కావాలి. మన ప్రాంత ప్రజల గుండె చప్పుడు ఆ చివరి కోరిక మన యొక్క కళ మన ప్రాంతానికి వెలుగులు తేవాలని ఒక ఆలోచన ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి మనోభావాలు తెలిసిన వ్యక్తిగా ఎప్పటికప్పుడు సహకరిస్తూ మరి బట్టన్నకు కూడా చెప్తా ఉంటే పదే 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 వారికి చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈరోజు వారి నాయకత్వంలో పాదయాత్ర అప్పుడు అనేక మారు చెప్పిన మాటలు మరి మాట ఇస్తే మడమ తిప్పని మనిషిగా ఈరోజు మన రామగుండానికి స్వయంగా వచ్చి రామగుండంలో 1x800 8,000 కోట్ల ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజలకు ఈరోజు కానుకగా ఇచ్చిన చరిత్రాత్మకమైన రోజుగా మనం అందరం పండుగ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నా. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఒక శాసనసభ్యుడిగా, ఒక ప్రభుత్వగా ఈ ప్రాంత కోల్బెల్ట్ నుంచి వచ్చిన మా డిప్యూటీ సీఎం గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్, కార్మికుల పక్షాన ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సుమారు 6,000 మంది కార్మికుల పట్టాలు ఆగిపోయి ఉన్నాయని చెప్పి శాసనసభ్యులు చెప్పినారు. దయచేసి మా బట్టి విక్రమార్క గారికి అన్నగారికి చేతులు జోడించి మనవి చేస్తున్నా, ఆ 6,000 మంది కార్మికుల పట్టాలు కూడా తక్షణమే ఇప్పియాలని చెప్పి ఈ సభాముఖంగా వారికి మనవి చేసుకుంటూ కె చంద్రశేఖరరావు గారు ఈరోజు స్టేట్మెంట్ ఇస్తూ రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలు చేయట్లేదు, నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల మధ్యలో నిలబడి మాట్లాడుతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను చంద్రశేఖరరావు గారు, ఈ రామగుండం సభ నుంచి అడుగుతా ఉన్నాను, 10 ఏళ్ళు కనీసం ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేనటువంటి మీరు తగుదనమ్మా అని చెప్పి మేము చెప్పినట్టుగా 2 లక్షల వరకు 18,000 కోట్ల రూపాయలు కేవలం నెల రోజుల్లోనే బ్యాంకులు వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తగుదనమ్మా అని అడగటానికి వస్తావు, ఏం ముఖం పెట్టుకొని వస్తావు? మేము 2 గదులు ఇల్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అని చెప్పి ఇయ్యలేకపోయాం. కానీ కాంగ్రెస్ పార్టీ రాగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 5 లక్షల రూపాయలతో శాంక్షన్ చేస్తూ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లకు తగ్గకుండా 4.5 లక్షల ఇళ్లు శాంక్షన్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఇది తప్పు, నాలాగా వాళ్ళు కూడా ఎగేస్తే బాగుండదని చెప్పడానికి వస్తావా? లేకపోతే మేము నిరుద్యోగ యువకులందరికీ ఉద్యోగాలు ఇద్దామనుకున్నాం, కానీ 10 ఏళ్ళు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ రాగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం నిరుద్యోగ యువకుల కోసం కేవలం 3 నెలల్లోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా ఒక 60,000 ఉద్యోగాలు అక్కడ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం పెద్ద ఎత్తున ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి
జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించారు. ఇది తప్పు, అలా చేయకుండా ఉండాల్సింది. మాలాగానే మీరు కూడా ఉద్యోగాలు ఇయ్యొద్దని ప్రజలకు చెప్పడానికి వస్తావా? లేకపోతే నేను ₹1,00,000 రుణమాఫీ చేయలేకపోయాను, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం 2 లక్షలు చేశారు, చేయకుండా ప్రజలకు ఎగరా పెట్టండి అని ప్రజలకు చెప్పడానికి వస్తావా? లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగా మేము 3 ఎకరాల భూమి ఇస్తాను ఇయ్యలేకపోయాం, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఉచితంగా మహిళలందరూ మహాలక్ష్మిలాగా చూస్తా ఉన్నారు, బస్సు ప్రయాణం చేస్తా అని చెప్పారు, ఇది తప్పని చెప్పడానికి వస్తావా? ఏం చెప్పడానికి వస్తావు? ఏం అడగటానికి వస్తావు? తెచ్చుకున్న రాష్ట్రం ఉద్యోగాల కోసం తెచ్చుకుంటే ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇదే ఇప్పుడే చెప్పారు కదా, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకుల కోసం స్కిల్ యూనివర్సిటీ పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది, ఇది తప్పు అని చెప్పడానికి వస్తావా? ఏం చెప్పడానికి వస్తావు? నీలాగా 10 ఏళ్ళు నువ్వు నీ కొడుకు విదేశాలకు పోయి ₹1 తీసుకోకుండా ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్ర సంపదనంతా దోపిడీ చేసి విదేశాల్లో దాచుకున్నటువంటి మీరు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మన ఇక్కడ ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అమెరికా, కొరియా లాంటి దేశాలకు వెళ్ళి వారి స్వప్రయోజనాలు కూడా పక్కన పెట్టి దాదాపు 36,000 కోట్ల రూపాయలతో ఎంఓయూలు చేసుకొని రాష్ట్రం కోసం నిధులు తీసుకొచ్చారు. ఇది తప్పు అని చెప్పడానికి వస్తాం. ఏం చెప్పడానికి వస్తారు మీరు? ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారని నేను అడుగుతా ఉన్నాను. బొగ్గుబాయి, బొంబాయి, ఇంకొక బాయి అని చెప్పి బొగ్గుబాయిలో పనిచేసిన కార్మికులు అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే పెద్ద ఎత్తున సింగరేణి కాలేజీలో పనిచేస్తున్నటువంటి నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, నోటిఫికేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు సింగరేణి కాలేజీలో పనిచేస్తున్నట్టు కార్మికుల కోసం దేశవ్యాప్తంగా కాదు ఎక్కడా లేనట్టుగా కార్మికుల సంక్షేమం కోసం ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా ముందుకు పోతా ఉంది. ఇది తప్పని చెప్పడానికి వస్తావా? ఏం చేయలేదని చెప్పడానికి వస్తావు? నేను అడుగుతా ఉన్నాను, మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, ₹2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే 5 సంవత్సరాలు ఆగలే మేము. కేవలం మేము అధికారంలోకి వచ్చారు 3-4 నెలలు, 7 నెలలు, 8 నెలలు అవుతా ఉంది. ఈ 8 నెలల్లో 4 నెలలు ఎన్నికల కోడ్లో పోతే మాకు మిగిలింది కేవలం 3-4 నెలలు. ఈ 3-4 నెలల్లోనే అనేక పథకాలు చేస్తూ చివరికి మీరు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలు చేసిపోతే ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇస్తూ ఇంకొక 18,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతుల కోసం రుణమాఫీ చేసింది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఛాలెంజ్ గా చెప్తా ఉన్నాం. అంతేకాదు, వాటితో పాటు మీ ఆధార్ కార్డు వల్ల లేకపోతే బ్యాంకులో ఉన్నటువంటి సమాచారం సక్రమంగా లేకపోవటం వల్ల ఎవరిదైనా రుణమాఫీ కాకుండా ఆగిపోతే కూడా మీరు వ్యవసాయ శాఖ అధికారులు కలవండి. ఆ అధికారులు అవసరమైతే మీ దగ్గరకు వస్తారు. వాళ్ళకు కూడా ఎవరైనా ఆగిపోయి ఉంటే వాళ్ళకు కూడా చేస్తామని బేషరతుగా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చెప్పింది. ఇది అసలు సిసలైనటువంటి ప్రజాప్రభుత్వం.